ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. యోనా గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనములు. వారు, యెహోవా, నీ చిత్త ప్రకారముగా నీవే దీని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితురన్న నేరము మా మీద మోపుకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకునిరి. యొప్పే నుండి తర్షీసునకు ఓడ బయలుదేరింది. ప్రయాణంలో సముద్రంలో గొప్ప తుఫాను ప్రారంభమైంది. సమయం గడిచే కొద్దీ మరింత తుఫాను ఉధృతమవుతుంది. ఓడ బద్దలైపోయే స్థితికి చేరింది. ఓడలోని వారంతా వారి వారి దేవతలకు ప్రార్థించడం మొదలుపెట్టారు. ఓడలోని వస్తువులన్నిటినీ సముద్రంలో పారవేసి ఓడను తేలిక చేసే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం శూన్యం. అదిట్లా ఉండగా జీవము గల దేవుని సేవకుడు మాత్రం పొంచి ఉన్న ప్రమాదమును అధిగమించే వాటిలో భాగంగా ఓడ అడుగు భాగంలో గాఢముగా నిద్రపోతున్నాడు. అన్యుడైన వ్యక్తి, ఓ ఈ నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థించు అంటూ ప్రవక్త అయిన వ్యక్తిని లేపాల్సి వచ్చింది. ఈ ఉపద్రవము ఎవని వలన సంభవించుతుందోనని చీట్లు వేస్తే అది యోనా గారి మీదకే వచ్చింది. అట్లాంటి పరిస్థితులలో అన్యుల మధ్య తాను ఆరాధించే దేవుడు ఎంతటి అత్యున్నతుడో సాక్ష్యమిస్తూ ఉపద్రవానికి కారణము, దాని పరిష్కారాన్ని కూడా చెప్పుకొచ్చారు యోనా గారు. అతడు వారితో ఇట్లనను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనయ్యున్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని ఆయనను అడిగిరి. నన్ను బట్టియే ఈ గొప్ప ఉపద్రవము, గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పెను. ఆ వాడ యాజమాన్యం వారు అయినప్పటికీ యోనను సముద్రంలోనికి పడవేయకుండా ఓడను దరికి చేర్చడానికి వారు చేయాల్సిన ప్రయత్నం అంతా చేసేశారు. ఫలితం మాత్రం శూన్యం. అట్లాంటి పరిస్థితులలో యోనా గారు దేవుని శక్తిని గురించి చెప్పిన సాక్ష్యం విన్నారు. ఆయన పంపిన ఉపద్రవాన్ని కళ్ళారా చూస్తున్నారు. యోనా చెప్పిన విధంగా అతని పట్ల జరిగిస్తే ఒకవేళ యెహోవా దేవుడు వారిని నిర్మూలన చేస్తాడేమోనని భయపడ్డారు. ఎంతవరకు వారి దేవతలకు ప్రార్థించిన వీరు ఇప్పుడు యెహోవా దేవునికి ప్రార్థిస్తున్నారు. యెహోవా, నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితురన్న నేరం మా మీద మోపుకుందువు గాక అని యెహోవాకు మనవి చేశాను. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, అన్యులైన వారికి యెహోవా దేవుడంటే ఎవరో కొన్ని గంటల్లోనే అర్థమైంది. ఆయన శక్తిని వారు గ్రహించారు. ఆయన కనికరం కొరకు వారు ప్రార్థిస్తున్నారు. మరి క్రైస్తవులమని చెప్పుకునే మన జీవితంలో సంవత్సరాలు గతించిపోతున్నాయి గాని ఆయన ఏమై ఉన్నాడో నేటికి మనకు అర్థం కావట్లేదు. అట్లాంటి స్థితిలోనే మనం ఉన్నాము కదా. ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థం కాకుండా ప్రార్థించినప్పటికీ ఆయన నుండి ఏమీ మనము పొందుకోలేము. అందుకే మన ప్రార్థనలకు ఆయన సమాధానము ఇవ్వట్లేదేమో. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు అనే గ్రహింపులోనికి మనం వచ్చి మనము హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. ప్రార్థన ప్రతిఫలాలు మనము అనుభవిద్దాం. అటువంటి కృపా ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి. బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా
వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. దూరదేశంలో ఉండి ఎవరు ఆదరణ లేక మ్రగ్గిపోతున్న నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి. దూరదేశంలో నీ బిడ్డలకు కావలసిన ఆదరణను నీ కృపను సమృద్ధిగా దయచేయండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను అనుగ్రహించండి. బయటికి వెళ్తున్నప్పుడు, ఇంట్లోకి వస్తున్నప్పుడు కావలసిన కృపను దయచేయండి ప్రభువా. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచెను వేయండి, బలపరచండి. శక్తిగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యము ప్రతిదినము పంపించబడతా ఉంది. ఎవరికైనా ఈ వర్తమానంలో రానట్లయితే మీరు మమ్మలను సంప్రదించగలరు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నమణి సాల్మన్.